గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి బిఏ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి మ్యాక్రో ఎకనామిక్స్లోని సిలబస్లో పెట్టుబడి రకాలు, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం. మరి పెట్టుబడి అంటే ఏంటి, పెట్టుబడి రకాలు ఏంటి, పెట్టుబడికి నిర్ణయించినటువంటి అంశాలు ఏవి అనేటువంటి విషయాల గురించి ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందాం. ది రోల్ అండ్ స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి యొక్క పరిధి, పాత్ర. లెర్నింగ్ గోల్స్. అండర్స్టాండ్ ది టర్మ్ ఇన్వెస్ట్మెంట్ and how to differentiate among type of investments. Describe the investment process and types of investors. Discuss the principal types of investment vehicles. Describe the steps in investing, especially establishing investing goals and managing personal tax issues. Discuss investing over the life cycle and in different economic environments. Understand the popular type of short-term investment vehicles. పెట్టుబడి పరిధి, దాని పాత్ర గురించి చెప్పుకున్నట్టయితే దీనిలో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశాల్లో అండర్స్టాండ్ ది టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హౌ టు డిఫరెన్షియేట్ అమాంగ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి యొక్క అర్థము, ఈ పెట్టుబడి రకాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు. డిస్క్రైబ్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. పెట్టుబడి ప్రక్రియలో పెట్టుబడిదారుల రకాలేంటి. డిస్కస్ ది ప్రిన్సిపల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్. Describe the steps in investing, especially establishing investing goals and managing personal tax issues. Discuss investing over the life cycle and in different economic environments. Understand the popular types of short-term investment vehicles. వాట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్? పెట్టుబడి అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎనీ వెహికల్ ఇంటూ విచ్ ఫండ్స్ కెన్ బి ప్లేస్డ్ విత్ ది ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్ విల్ generate positive income and or that its value will be preserved or increased. The reward for owning an investment, current income, increase in value. ఉత్పత్తికై వాడుకునే ద్రవ్యాన్ని మూలధనమని, దానికి కొత్తగా కొంత అదనపు మూలధనాన్ని చేర్చడాన్ని పెట్టుబడి అంటారు.
ఒక నిర్ణీత కాలంలో భౌతిక రూపంలోని ఉత్పాదక వస్తురాశిలో పెరుగుదలను పెట్టుబడి అని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది, ఎఫెక్టివ్ డిమాండ్. ఈ సార్థక డిమాండ్ అనేది సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైల ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై అనేది ఉద్యోగిత స్థాయిపై ఆధారపడి ఉంటుంది, అది పెట్టుబడి పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. సార్థక డిమాండ్ అనేది వినియోగ వస్తువులపై పెట్టుబడి వస్తువులపై చేసే వ్యయం మీద ఆధారపడి ఉంటుంది. మరి అంతేకాకుండా వినియోగ ప్రవృత్తిపై కూడా ఆధారపడి ఉంటుంది. మరి వినియోగ ప్రవృత్తి అనేది స్వల్పకాలంలో స్థిరం కాబట్టి వినియోగాన్ని పెంచి ఆర్థిక మాంద్యం పెంచడానికి, ఆదాయాలు సృష్టించడానికి పెట్టుబడి అవసరమవుతుంది. మరి పెట్టుబడికి నిర్వచనాలు తీసుకుంటే భౌతిక రూపంలోని ఉత్పాదక వస్తురాశి పెరుగుదలని పెట్టుబడి అంటారని కేన్స్ నిర్వచించాడు. భౌతిక రూపంలోని ఉత్పాదక వస్తురాశి పెరుగుదలని పెట్టుబడి అని పిలుస్తాం. నెక్స్ట్ ఎడ్వర్డ్ షెఫిరో ఆర్థిక వ్యవస్థ సాంవత్సరిక ఉత్పత్తి విలువలో ఒక భాగంగా ఉండే కొత్త నిర్మాణాలు, మన్నిక గల కొత్త ఉత్పాదక వస్తువులు, ఇన్వెంటరీలని పెట్టుబడి అంటారు. స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి, సంస్థలో ఉన్న పెట్టుబడిని స్థూల పెట్టుబడి అని, స్థూల పెట్టుబడి నుండి తరుగుదల తీసివేయగా వచ్చేదాన్ని నికర పెట్టుబడి అంటారని చెప్పుకుంటాం. ఇక ఈ పెట్టుబడి రకాలేంటి? టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి రకాలు. మరి అందులో సెక్యూరిటీస్ ఆర్ ప్రాపర్టీ. సెక్యూరిటీస్, స్టాక్స్, బాండ్స్, ఆప్షన్స్. రియల్ ప్రాపర్టీ, ల్యాండ్, బిల్డింగ్స్. టాంజిబుల్ పర్సనల్ ప్రాపర్టీ, గోల్డ్, ఆర్ట్ వర్క్, ఆంటిక్యూస్. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. డైరెక్ట్, investors directly acquires a claim. Indirect, investors owns part of a portfolio. Debt, equity or derivative securities. Debt, investors lends funds in exchange for interest income and repayment of loan in future. Bonds. Equity represents ongoing ownership in business or property, common stocks. Derivative securities, neither debt nor equity derive value from an underlying asset. Options: low risk or high risk. Risk, chance that actual investment
returns will differ from those expected. Types of investment: short term or long term. Short term, mature within 1 year. Long term, maturities of longer than a year. Domestic or foreign? Domestic, US based companies. Foreign, overseas based companies. Key participants in investment process: government, business, individuals. Government, federal, state and local projects and operations, typically net demanders of funds. Business, investments in production of goods and services, typically net demanders of funds. Individuals, some needs for loans, house, auto, typically net suppliers of funds. Types of investors: individual investors, institutional investors. Individual investors means invest for personal financial goals, retirement, house. Institutional investors pay to manage other people's money, typically manage large amount of money, include banks, life insurance companies, mutual funds and pension funds. Investing decisions and interest rates. Interest rates are the single most important variable in determining returns to investors for bonds and fixed income securities. Interest rate and bond price move in opposite direction. When interest rates go up, bond prices go down. When interest rate go down, bond prices go up. మరి పెట్టుబడి రకాలు తీసుకున్నప్పుడు స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి అని చెప్పేసి ఒక వర్గీకరణ. స్థూల పెట్టుబడి నుండి తరుగుదల తీసివేస్తే వచ్చేది నికర పెట్టుబడి అవుతుంది. పోతే ప్రొఫెసర్ జేఆర్ హిక్స్ పెట్టుబడిని 2 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి స్వయం ప్రేరిత పెట్టుబడి, రెండవది ప్రేరిత పెట్టుబడి. అటానమస్ ఇన్వెస్ట్మెంట్, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. అటానమస్ ఇన్వెస్ట్మెంట్, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. మరి ఇక్కడ స్వయం ప్రేరిత పెట్టుబడి లేదా అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఎటువంటి లాభాపేక్షతో సంబంధం లేకుండా నూతన యంత్రాల మీద లేదా ఆదాయ ఉద్యోగితను పెంచడానికి ప్రభుత్వం చేసే పెట్టుబడిని స్వయం ప్రేరిత పెట్టుబడి అంటారు. ఇది ప్రస్తుత లాభార్జన అవకాశాలు, ఆదాయాలు, వడ్డీ రేటు మీద ఆధారపడకుండా దీర్ఘకాలిక కారకాలైన జనాభా వృద్ధి, సాంకేతిక ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి రోడ్లు, రైల్వేలు, విద్యుత్తు మొదలైన వాటిపై ప్రభుత్వం చేసే వ్యయము
అట్లాగే పరిశోధనలు కూడా స్వయం ప్రేరిత పెట్టుబడి కిందకి వస్తాయి. మరి కేన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సమిష్టి డిమాండ్ పెంచడానికి ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థలో స్వయం ప్రేరిత పెట్టుబడి చేస్తుంది. ఈ పెట్టుబడి స్వల్పకాలంలో ఆదాయ ఉద్యోగితను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ అక్షం పైన ఆదాయము, వై అక్షం పైన పెట్టుబడి సూచిస్తాం. స్వయం ప్రేరిత పెట్టుబడి రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంటే ప్రజల ఆదాయంలో వచ్చే మార్పులు, వాటి ప్రభావం అనేది స్వయం ప్రేరిత పెట్టుబడి పైన ఉండదు. అంటే ఆదాయం పెరిగినా ఆదాయం తగ్గినా పెట్టుబడిలో మార్పు ఉండదు. లాభాపేక్షతో సంబంధం లేకుండా చేసే పెట్టుబడులన్నీ స్వయం ప్రేరిత పెట్టుబడులు. ఈ స్వయం ప్రేరిత పెట్టుబడి రేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఆదాయం పెరిగినా ఆదాయం తగ్గినా పెట్టుబడి ఒకే విధంగా ఉంటుంది, పెట్టుబడిలో మార్పు ఉండదు అని చెప్పేసి స్వయం ప్రేరిత పెట్టుబడిని చెప్పుకుంటాం. ఇక రెండవది ప్రేరిత పెట్టుబడి, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. ప్రేరిత పెట్టుబడి, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. లాభోద్దేశంతో డిమాండ్ పెరుగుదల మీద ప్రత్యక్షంగా ఆధారపడి చేసే పెట్టుబడిని ప్రేరిత పెట్టుబడి అంటారు. లాభోద్దేశంతో డిమాండ్ పెరుగుదల మీద ప్రత్యక్షంగా ఆధారపడి చేసే పెట్టుబడిని ప్రేరిత పెట్టుబడి అంటారు. సాధారణంగా ఉత్పత్తి చేసిన వస్తువులు చురుకుగా అమ్ముడవుతాయని ఆశిస్తే వ్యవస్థాపకులు పెట్టుబడి చేస్తారు. ఇది అంచనా వినియోగదారుల ఆదాయ స్థాయి మీద, సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడికి ఆదాయ స్థాయికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది ప్రేరిత పెట్టుబడి. ఆదాయం పెరిగితే పెట్టుబడి పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పెట్టుబడి తగ్గుతుంది అని చెప్పేసి మరి పెట్టుబడి రేఖను గీసినట్టయితే ప్రేరిత పెట్టుబడి రేఖ ఎడమనుడి కుడికి పైకి వాలి ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎక్స్ అక్షం పైన ఆదాయము, వై అక్షం పైన పెట్టుబడి తీసుకుని పెట్టుబడి రేఖను గీసినట్టయితే ఆదాయం పెరుగుతున్న కొద్దీ పెట్టుబడి పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పెట్టుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి పెట్టుబడి రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. రేఖ యొక్క వాలు ధనాత్మకం. ఇకపోతే ఎక్స్ యాంటీ ఎక్స్ పోస్ట్ పెట్టుబడి, ఎక్స్ యాంటీ ఎక్స్ పోస్ట్ పెట్టుబడి అని చెప్పేసి రెండు రకాల భావనలు ఉన్నాయి. అందులో ఉజ్జాయింపు పెట్టుబడి అంటే ప్రణాళిక పెట్టుబడి అంటారు. దీన్ని ఎక్స్ యాంటీ పెట్టుబడి అంటారు. అంటే ఏదేని ఒక పనిని ముందుగా ఊహించి నిర్ణయించే పెట్టుబడిని ఉజ్జాయింపు పెట్టుబడి అంటారు. ఏదైనా ఒక పనిని ముందుగా ఊహించి నిర్ణయించే పెట్టుబడిని ఉజ్జాయింపు పెట్టుబడి, ఎక్స్ యాంటీ పెట్టుబడి అంటారు. రెండవది ఎక్స్ పోస్ట్ పెట్టుబడి, వాస్తవాలపై ఆధారపడి చేసే పెట్టుబడి. వాస్తవాలపై ఆధారపడి కాలానుగుణంగా వచ్చే మార్పుల ఆధారంగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. దీనిని సాధించిన పెట్టుబడి, వాస్తవ పెట్టుబడి, ఎక్స్ పోస్ట్ పెట్టుబడి అని చెప్పేసి పిలుస్తాం. ఈ విధంగా పెట్టుబడిలో స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి,
స్వయం ప్రేరిత పెట్టుబడి, ప్రేరిత పెట్టుబడి, ఎక్స్ యాంటీ, ఎక్స్ పోస్ట్ పెట్టుబడి అని చెప్పేసి రకరకాల భావనల్ని చెప్పుకుంటాం. అయితే మూలధనానికి పెట్టుబడి మధ్య తేడా ఏంటి అన్నప్పుడు, మూలధనం పెట్టుబడి రెండు కూడా విభిన్నమైనటువంటి భావనలు. మూలధనం అనేది నిల్వకు సంబంధించిన భావన. కొంత కాలంగా కూడబెట్టిన మూలధనాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి మూలధనం అనేది ఉత్పాదక ఆస్తి. అవి యంత్రాలు, యంత్ర సామగ్రి, భూమి, భవనాలు మొదలైనవి. పెట్టుబడి అనేది ప్రవాహ భావన. సాధారణంగా దీన్ని ఒక సంవత్సర కాలాన్ని యూనిట్గా తీసుకొని కొలుస్తాం. పోతే పెట్టుబడి నిర్ణయించే అంశాలు ఇవి. పెట్టుబడిని నిర్ణయించే అంశాల్లో ఒకటి వడ్డీ రేటు, రెండు ప్రస్తుత నిల్వ ఉన్న మూలధనము, మూడు ద్రవ్యత్వ ఆస్తుల లభ్యత, నాలుగు నవకల్పనలు, ఐదు ప్రభుత్వ విధానాలు, ఆరు జనాభా పెరుగుదల, వస్తువులకు డిమాండు, ఏడు ఊహించిన లాభం రేటు, ఎనిమిది జాతీయ ఆదాయ పెరుగుదల. పెట్టుబడిని నిర్ణయించే అంశాల్లో ఫస్ట్ వడ్డీ రేటు. ఇది చాలా ముఖ్యమైనది. ఇతర విషయాలు స్థిరంగా ఉండి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అలా వడ్డీ రేటు తక్కువగా ఉంటే పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. అంటే వడ్డీ రేటుకి పెట్టుబడికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. రెండవది ప్రస్తుతం నిల్వ ఉన్నటువంటి మూలధనం. ప్రస్తుతం నిల్వ ఉన్న మూలధనం అధికంగా ఉన్నట్లయితే పెట్టుబడిదారుడు నూతనంగా పెట్టుబడిని చేపట్టడం, డిమాండ్ పెరిగి అధిక మూలధనం అవసరమైతే అదనపు పెట్టుబడి జరుగుతుంది. మూడు ద్రవ్యత్వ ఆస్తుల లభ్యత. పెట్టుబడిదారునికి సారినంత ద్రవ్యత్వ ఆస్తులని పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ద్రవ్యాస్తులు తక్కువగా ఉన్నట్లయితే పెట్టుబడిదారుడు అదనపు పెట్టుబడి చేపట్టకపోవచ్చు. తర్వాత నాలుగవది నవకల్పనలు. ఈ నవకల్పనలు అనే భావనని షుంపీటర్ ప్రతిపాదిస్తాడు. షుంపీటర్ ప్రకారము ఉద్యమదారుని విధి నవకల్పనలు ప్రవేశపెట్టడం. ఎప్పుడైతే ఉద్యమదారుడు నవకల్పనలని ప్రవేశపెట్టడానికి సుముఖంగా ఉంటాడో అప్పుడే అతను కొత్త పెట్టుబడిని చేపడతాడు. తర్వాత ఐదవది ప్రభుత్వ విధానాలు. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలపై ప్రభుత్వ విధానాలు వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిర్ణీతమైన ఉత్పత్తికి వాటిపై పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పెట్టుబడి అధికంగా పెరగడానికి ప్రభుత్వము ద్రవ్య విత్త సంబంధమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఉదాహరణకి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు మొదలైన వాటికి ప్రభుత్వము ప్రోత్సాహక విధానాలని ప్రవేశపెడుతుంది. తర్వాత ఆరవది జనాభా పెరుగుదల, వస్తువుల డిమాండ్. జనాభా పెరుగుదల, వస్తువుల డిమాండ్. దేశంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లయితే వినియోగ వస్తువులకు డిమాండ్ పెరిగి పెట్టుబడి అధికంగా ఉంటుంది. జనాభా పెరుగుదల తగ్గినట్టయితే వినియోగ వస్తువుల డిమాండ్ తగ్గి ఆ మేరకి పెట్టుబడి తగ్గిపోతుంది. తర్వాత ఊహించిన లాభం రేటు.
ఉద్యమదారుడు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెట్టుబడి నుంచి ఎంత లాభాన్ని ఊహించవచ్చో లెక్కిస్తాడు. దీన్ని వడ్డీ రేటుతో పోల్చుకొని లాభం రేటు వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే పెట్టుబడి పెడతాడు, లేదంటే పెట్టుబడి పెట్టాడు. చివరగా 8 జాతీయ ఆదాయం పెరుగుదల. ఏ దేశంలోనైతే జాతీయ ఆదాయం పెరుగుతుందో పొదుపులు కూడా పెరుగుతాయి. దీంతో పెట్టుబడి పెరగడానికి నిధులు అందుబాటులో ఉంటాయి. పెట్టుబడికి వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. ఇవి పెట్టుబడిని నిర్ణయించే అంశాలు. ఈ విధంగా ఈరోజు మన క్లాసులో పెట్టుబడి అంటే ఏంది, పెట్టుబడి రకాల్లో స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి, జిఆర్ఎక్స్ ప్రకారం స్వయం ప్రేరిత పెట్టుబడి, ప్రేరిత పెట్టుబడి, మరొక విభజన ఎక్స్ యాంటీ, ఎక్స్ పోస్ట్ పెట్టుబడులు. పోతే పెట్టుబడి నిర్ణయించేటువంటి అంశాల్లో 1 వడ్డీ రేటు, 2 ప్రస్తుతం నిల్వ ఉన్నటువంటి మూలధనము, 3 ద్రవ్యత్వాస్తుల లభ్యత, 4 నవకల్పనలు, 5 ప్రభుత్వ విధానాలు, 6 జనాభా పెరుగుదల, వస్తువుల డిమాండు, 7 ఊహించిన లాభం రేటు, 8 జాతీయ ఆదాయం పెరుగుదల అని చెప్పేసి ఇవి పెట్టుబడి నిర్ణయించే అంశాలుగా పేర్కొంటాం. ఇవి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి టాపిక్లో పెట్టుబడి నిర్వచనము, పెట్టుబడి రకాలు, పెట్టుబడిని నిర్ణయించినటువంటి అంశాలు ఏందనే విషయాన్ని చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.